నీ దేవుడు నీతి గల దేవుడు, నీ దేవుడు యథార్థవంతుడు. సో ఆయన రక్తాన్ని పంచుకుని ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాల్గొంటున్న మనము కూడా అదే నీతిని దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే కనపరచాలి. అట్టి రీతిగా ఎవరైతే ఉంటారో సో నీ ఎదుట ఉంచబడిన అది ఎట్టిదైనను అది దేవుని వలన రక్షింపలేనిది అంటూ ఏది కూడా ఉండదు. అవునంటారా కాదంటారా? దేవునికి సమస్తము కూడా సాధ్యము. మనుషుల వలనైతే జరగదు, కానీ దేవుని వలనైతే సమస్తము కూడా జరుగుతుంది. సో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అటువంటి వారిని దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించాడు. సో పిలిచిన దేవుడు, ప్రత్యేకించిన దేవుడు తన బిడ్డలను తనకున్న ఆ యొక్క అనానుకూల పరిస్థితులను చూసి ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కాదు. సో నీ ఎదుట ఉంచబడిన ఎట్టి బంధకమైనను, ఎట్టి బాధ అయినను, ఎట్టి వ్యాధైనను సరే అతడు విడిపించగలిగిన దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతి కలిగిన దేవుడు. సో నీతి కలిగిన దేవుడు నీతి గల వారిని ఆయన ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా, రక్షించే దేవుడిగా ఉన్నాడు. సో అటువంటి బంధకాల్లో ఉన్న వారిని ఆయన చేతితో పట్టుకొని వారిని ఏం చేస్తాడంటే బయటకు లాగి వారిని ఏం చేస్తాడంటే రక్షించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చపలు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మందిరానికి అనారోగ్యమైన బలహీనతతో వచ్చి సమస్యతో వచ్చా, లేదంటే గర్భఫలము కావాలనే సమస్య, నూతన గృహాల విషయాలలో, లేదంటే ఆయా కుటుంబ సమస్యలతో, చెప్పుకోలేని బాధలతో, వ్యాధులతో, కుటుంబ ఇరుకులు సమస్యలతో, బిడ్డల పరిస్థితి బాలేదు, బిడ్డలు తల్లిదండ్రులు మాట వినే వారికే లేరు. సో ఇటువంటి అనేకమైన పరిస్థితులతో దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్న ప్రతి వారు కూడా ప్రభు మందిరానికి వస్తూ ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఈ రాత్రికాల సమయమందు ప్రభు మాట్లాడుతున్న మాట మీతో ఏంటో తెలుసా? అటువంటి ఎట్టి బంధకములైనా సరే నజరేయుడైన యేసు తన నామములో మనందరి యొద్ద నుండి అతడు విడిపించి మనల్ని కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.